నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి తిరిగి స్వాగతమండి. మిథున రాశి వారి జాతకులు మే మాసంలో 10వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు వల్లగుద్ది మరీ చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీకు జరిగేది ఇదే. ఇలా జరుగుతుందని కలలోనైనా ఊహించి ఉండరు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రాశి జాతకులు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా మీ పరపతి పెరుగుదల కనిపిస్తుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండండి. ఎప్పటికైనా మంచితోనే ఏదైనా సాధిస్తాము. ఓర్పు నశించిపోతే జీవితంలో ఏదీ చేయలేము. ప్రారంభించిన పనులు అన్ని ఈ రోజున విజయం దిశగా అనుకూలంగా ఉన్నట్లుగా మీ మనసుకు తోస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వృత్తిపరంగా చక్కటి ఫలితాలున్నాయండి. మీరు వాటిని యూజ్ చేసుకుంటే నిజంగా మీ యొక్క సొంత తెలివితేటలతో పైకి వస్తారు. మీ పనికి, మీ పనితీరుకు ప్రశంసల వర్షం కురుస్తుంది. ఉద్యోగులు అయితే గనక శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఊహించని లాభం పొందుకుంటారు. పెట్టుబడుల కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడులు అయితే మీకు విశిష్ట లాభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజున ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ మనసుకు నచ్చినట్లుగా మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు ఈ రోజున చాలా ప్రత్యేకంగా ఈ రోజున ప్రవర్తిస్తారు. అయితే బుధుడు బృహస్పతి నక్షత్రం అనేటటువంటి పూర్వభద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీ యొక్క లైఫ్ లో అయితే టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు కలగబోతున్నాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. కోరుకున్న ప్రతిదీ దగ్గరకు వస్తుంది. పూర్వభద్ర నక్షత్రంలో బృహస్పతి అనుకూలత ఈ రాశి జాతకులకు చాలా వరకు కలిసి వస్తుంది. ఏ పని మొదలు పెట్టినా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి 100కి 200% కూడా మీ కష్టాన్ని పెట్టండి. సానుకూల ఫలాలు పొందుకుంటారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అనుకున్న చోట ఉద్యోగంలో విజయం సాధిస్తారు. అయితే ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రమోషన్ వచ్చే సమయంలో మీరు చేయిదాకా వచ్చి చేజారిపోతుంది. ఉద్యోగం కూడా అంతేనండి. ఇంటర్వ్యూకి వెళ్తారు, బాగా అటెండ్ చేస్తారు. మేము ఫోన్ చేస్తాం అంటారు. ఎన్నాళ్లు ఎదురు చూసినా ఆ ఫోన్ కాల్ రాదు. ఈ నిరాశ మిమ్మల్ని బాధిస్తుంది, వేధిస్తుంది. కానీ ఈ రోజున మాత్రం ఇలాంటి ఏదైతే మీకు లెంథీ ప్రాసెస్ ఉందో, అంటే ఉద్యోగం తర్వాత ప్రమోషన్ రావడానికి టైం పట్టింది, ఉద్యోగం రావడానికి కాల్ చేస్తామంటున్నారు, చేయడం లేదు, వ్యాపారంలో లోన్ల కోసం యత్నిస్తున్నారు, డిలే అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది అనుకున్న పని కూడా ఈ రోజున సకాలంలో జరిగిపోతుంది. ఇదంతా భగవంతుని ఇచ్చ. ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీ జీవితంలో రోజు గడుస్తూ ఉండగా మీ పనితో అందరి మన్ననలు చక్కగా పొందే అవకాశం కనిపిస్తుంది. బుధగ్రహ సంచారం వల్ల మిథున రాశి జాతకులు ప్రయోజనం పొందుకుంటారు. బుధగ్రహ సంచారం వలన ఈ రాశి జీవితంలో ఇలా భారీ మార్పులు కలగబోతున్నాయి. ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలుంటాయి. చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించబడతాయి. గతం కంటే బలంగా ఉంటుంది మీ జీవితం. విద్యార్థులకు కూడా మంచిగా ఉంటుంది. అనుకున్న విజయాలు చేకూర్చుకునే విధంగా
శుభ లాభాలు అయితే చేకూరబోతున్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఇదంతా మీకు ఊరికే దక్కిన అదృష్టం కాదండి. మీరు చేసిన మంచి పనులు, మీరు ఎదుటి వారికి చేసిన సహాయం, మీ మంచి మనసే ఇందులకు కారణము. నిజానికి ఎప్పటికో మీ అదృష్టం అనేది దక్కుతుందని అనుకుని ఉండవచ్చు. లేదా మీకు కలగాల్సిన అదృష్టం కాస్త ఆలస్యమే అయ్యుండొచ్చు. కానీ భగవంతుని మీద కోపం తెచ్చుకోకుండా ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతూ వచ్చారు. భగవంతుడు పెట్టిన పరీక్షను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. కావున ఇంతటి పుణ్య ఫలాలు దక్కబోతున్నాయి. కానీ ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే ఒక నగ్న సత్యాన్ని ఎరుక చేసుకుని ముందుకు సాగండి. నిత్యము శివనామ స్మరణ చేయండి. శివారాధన మీకు ఇంతటి ఉత్తమ ఫలితాలు తప్పక కలగచేస్తోంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.